ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెండకాయ పులుసు అయితే చేస్తున్నాం అనమాట. ప్యాన్ కడిగేసి పెట్టాను, స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఆయిల్ ఏంటి ఫ్రెండ్స్, 2 స్పూన్లు పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. అవి వేయించుకోవాలి ఫ్రెండ్స్, అవి వేగుతూ ఉంటాయి. తాలింపు అయితే వేగుతుంది కదా, వేగింది కూడా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. కర్రీ లీఫ్ మా చెట్టు ఫ్రెండ్స్, ఫ్రెష్ది అయితే వాడతాను అనమాట. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్టుది 2 రెబ్బలు కోసుకొచ్చి ఇలా కర్రీస్లో దేంట్లోనైనా కానీ చట్నీస్లో కానీ దేంట్లోనైనా అలా వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఉప్పు పట్టరు. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని కొంచెం వేయించుకోవాలి. లిడ్ పెట్టుకుందాం. 5 మినిట్స్ వేయించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం చింతపండు, బెల్లం, కారం అది కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్, కొంచెం కలుపుకుందాం. ఓకే, 2 స్పూన్స్ కారం ఫ్రెండ్స్. కలుపుకోండి. స్పూన్ చింతపండు అయితే వేసాను ఫ్రెండ్స్. స్పూన్ వేసాను అన్నమాట. ఈ స్పూన్ తోటి దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్లాస్తో అయితే గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుందాం కదా. ఇప్పుడు కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే కొట్టాను, బెల్లం వేసుకుంటున్నాను. 1/2 కేజీలో సగం వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. దీన్ని కలుపుకొని లిడ్ పెట్టేసుకోండి.
పెట్టేసుకోండి. ఇంకా అదే బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మన కూర అయితే ఫినిష్ అవ్వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. ఇంకొక 5 minutes పెట్టేస్తే మన కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన కూర ఫినిష్ ఎంతో లేదు చూద్దాం. ఓకే, దగ్గరకు అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. మనకి కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం తిక్కబడింది కదా, ఇలా చుట్టూ ఇట్లా వచ్చిందంటే మనకి ఇలా వచ్చింది. ఇలా వస్తే మనకి కరెక్ట్గా కూర ఫినిష్ అయినట్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయింది. ఇది నా స్టైల్లో నేను చేసిన బెండకాయ పులుసు ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేశాను, ఇది పెట్టుకున్నాం. మీరు కూడా బెండకాయ పులుసు చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఆరోమా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.